Sometimes I have to keep on breathing in. My lungs are filled with too much pain. All the shadows of the past that I'm so leaving, they held me in my sleepless nights. And I'm drowning in the noise like a free fall, walking along my path for too long. హలో అండి అందరికీ, నేను వచ్చేసి ఈరోజు మ్యాటర్ ఏంటంటే సేనాపతి డిస్టిక్ అని ఇక్కడ ఒకటి ఉంది. సో ఆ సేనాపతి డిస్టిక్ దాటి మరం అని ఒక విలేజో ఏదో ఒక సంథింగ్ ఉంది. అక్కడ ఏంటంటే మన ఫాలోవరు, మన సబ్స్క్రైబర్ ఒక అతను అయితే ఉన్నాడు. అతను నేను ఈ సైకిల్ రైడ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీరు ఇటు సైడ్ వస్తే కలవాలని చెప్పి మెసేజ్లు అండి. సో అతని ఆశ ఏంటంటే మీరు నన్ను కలవండి అన్న అని చెప్పి, సరే బ్రదరు కలుస్తానని చెప్పాను. ఇంకా అతను ఏంటంటే అతను ఇన్విజిబుల్ ట్రావెలర్ అంట. సో అతను ఎవరికి కనపడకూడదంట. సో మనం వెళ్ళేదారిలో సేనాపతి డిస్ట్రిక్ట్ చూసుకొని ఈరోజు అందాలు అవన్నీ చూసుకొని మనం అతని దగ్గరికి వెళ్దాం. సో అక్కడే ఒక 2-3 డేస్ స్టే చేసి మొత్తం మనకి చూపిస్తా అన్నాడు, ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నాడు. సో ఎలా ఉంటుందో ఏంటో వెళ్ళిపోదాం. సో ఈ సార్ తెలుసు కదా మీకు, నిన్న మనకి స్టేయింగ్ ఇచ్చారు ఈ సారు వాళ్ళ మదరు. సో మనకేంటంటే చాలా సపోర్ట్ ఇచ్చారు. ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్, దిస్ ఈజ్ ఆల్ ఆర్ మై మెమరీస్. సో నిజంగా సార్ ఎలా ఉన్నారంటే, టెంట్ సెట్ చేసుకున్న తర్వాత వాష్రూమ్ ఇక్కడ ఉంది. సో చాలామంది షైగా ఫీల్ అవుతారు కదా, సార్ ఏంటంటే తీసుకొచ్చి ఇది వాష్రూము, నీకేం కావాలంటే అది యూస్ చేసుకో, మొత్తం నీకు యూ హ్యావ్ ఎవ్రీథింగ్, జస్ట్ ఆస్క్ మీ అని చెప్పారు. అంటే నీకు ఏమైనా కావాలంటే మొత్తం అడుగు అని చెప్పారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో సార్ దగ్గర నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను, ఇట్లా ఉండాలి అని చెప్పి, ఎవరైనా వచ్చినా కానీ ఇలా ఇవ్వాలని చెప్పి. మేడం వచ్చేసి నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టారు. సో బ్రేక్ఫాస్ట్ ఏంటి, నేను నైట్ ఫుడ్ కూడా పెట్టారు. ఏం అర్థం కావట్లా, ఒక గెస్ట్ని ఇలా చూసుకుంటారా బాబా, నాకు అర్థమైంది. సో నేను ఎప్పటికీ మర్చిపోను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్. సో సార్ని అడిగాను నేను, ఏమనంటే సార్ ఇట్లాగా మీరు ఎందుకు ఇట్లాగా నాకు ఇంత చేస్తున్నారు సార్, ఎనీ రీజన్ అని అడిగితే సార్ చెప్పారు కదా, నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం, నేను ట్రావెలింగ్ చేయలేను. సో ఇలా ట్రావెలింగ్ చేసే వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను. సో నాకు ఇష్టం ట్రావెలింగ్, అందుకే నీకు హెల్ప్ చేస్తున్నా అన్నాడు. గ్రేట్, సెల్యూట్ సార్. సైకిల్ వేసుకొని స్టార్ట్ చేసేద్దాం. మొత్తం దుమ్ము రోడ్డు. సో మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు వీళ్ళైతే, నాకు మర్చిపోలేను. ఏంటా మీరు అనుకోవచ్చు, ప్రతిదీ ఇట్లా చూపిస్తున్నాను ఏంటా అని. మనం ఎంత ఎదిగినా కూడా ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి, అన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో నేను ఏది మర్చిపోను. సో నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నాకు వీళ్ళు హెల్ప్ చేశారు, నేను మర్చిపోకూడదు. సో ప్రతిదీ ఒక మెమరీ లైఫ్లో. సో ఇంకా మన జర్నీ అనేది కొనసాగిద్దాం హ్యాపీగా. హౌసెస్ అయితే భలే ఉన్నాయి కదా ఇక్కడ. హౌసెస్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి, హిల్ స్టేషన్స్ పైన, అంటే కొండల పైన కట్టుకుంటారు. సో అన్నీ కూడా చెక్కలతో నిర్మించుకుంటారు మ్యాక్స్. ఎవరు కూడా రోడ్ల మీద లేరు, ఓన్లీ వెహికల్స్ వెళ్తున్నాయి. సో అంతా కూడా ఇంకా కర్ఫ్యూలా ఉంది, ఇటు ఆర్మీ కంట్రోల్లో ఉంది కదా. సో ఇలాగే ఉంటుంది. సేనాపతి అయితే వెళ్ళిపోవాలి, సేనాపతి వెళ్ళిపోయి ఇంకా కలుద్దాం. డోల్ తీరిపోతుంది ఇంత లగేజ్ చేసుకొని. వెల్కమ్ టు సేనాపతి డిస్ట్రిక్ట్. ఇక్కడ నుంచి ఇంకా సేనాపతి డిస్ట్రిక్ట్ అనేది స్టార్ట్ అవుతుందని అక్కడ ఉంది కదా. ఇదంతా సేనాపతి సిటీ అనుకోవచ్చు. అట్లా బాగానే ఉంది, రోడ్లు వైడ్ ఉన్నాయి, ఇవన్నీ షాప్స్. అది కొండ బాగుంటుంది మొత్తం ఈ నార్త్ ఈస్ట్లో చూస్తానికి. ఇప్పుడు మనం రైట్ వెళ్ళాలా, లెఫ్ట్ వెళ్ళాలా, స్ట్రైట్ వెళ్ళాలా, గూగుల్ మ్యాప్ అడుగుదాం. సో ఇది మరం రోడ్ అంటే, ఇటు స్ట్రైట్ వెళ్తే మరం వస్తుందంట. అంతా కూడా కొండల ప్రాంతం. నా అదృష్టం ఏంటంటే మొత్తం డౌన్ ఉంది, వెళ్ళిపోతుంది సైకిల్ దొక్కే పని. ట్రాఫిక్ ఏంటి ఈ విధంగా ఉంది, రోడ్ల మీదే కార్లు పార్కింగా. క్రాస్ చేస్తున్నట్టున్నా, ఇంకా చాలా ట్రాఫిక్ ఆగింది రోడ్డు మీద మొత్తం కూడా కాబట్టి వేసుకొని వెళ్ళిపోతున్నాం. సో ఇంకేమైనా ఉందా మామూలుగా ఇంత ట్రాఫిక్ అంటే, దగ్గర కిలోమీటర్ నుంచి ఉంది ట్రాఫిక్ ఆగింది ఇక్కడ వరకు. దగ్గర 3 కిలోమీటర్ల ట్రాఫిక్. సైకిల్ కాబట్టి వచ్చేసా, సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ నుంచి ఫ్రీగానే ఉంటుందిలే. ఇంకా ఇక్కడతో సిటీ లిమిట్స్ అయిపోయినట్టుంది. ఇంకా ప్లీజ్ విజిట్ అగైన్. ఈ లొకేషన్ బాగుంది, ప్రశాంతంగా ఇక్కడ ఏమైనా వండేసుకొని తినేసి బయలుదేరితే బెస్ట్. టైం వచ్చేసి 12:30 అవుతుంది. అమ్మాయి ఎందుకో అసలు చిరాగ్గా ఉంది ఈ కొండల పొద్దుగులు ఎక్కి దిగుతుంటే. అంటే కొండలు ఎక్కడం పెద్ద విషయం కాదు, నాకు చేసిన పనే చేస్తే బోర్ కొడుతూ ఉంటుంది. ఏదైనా కొత్తగా ఉండాలి లైఫ్లో, ఎప్పుడు ఒకటే అరిగిపోయిన రికార్డులా ఉంటే నాకు నచ్చదనమాట.
ఈ నూడిల్స్ ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం కొత్తగా చేసుకుందాం అని చెప్పి నా దగ్గర ఉన్న టమాటాని కోసి దీంట్లో వేస్తున్నాను. సో ఆయిల్ వేసేసా. నెక్స్ట్ మన దగ్గర ఉన్న టమాటో, మన దగ్గర ఉన్న కొత్తిమీర. సో ఇప్పుడు దీంట్లో వాటర్. సో ఈ మ్యాగీ మసాలా టైప్లో ఏదైతే ఉందో ఇది దీంట్లో వేసేద్దాం. ఇది కూడా వేసేద్దాం. మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేస్తే మొత్తం నీట్గా కలిసిపోద్ది కదా. సో ఇదంతా కాసేపు మంచిగా మిక్స్ అయిన తర్వాత నాకు ఎందుకో ఇంకొంచెం వాటర్ వేస్తే బాగుండు అనిపిస్తుంది. సో ఏముంది, మన స్టైల్లో మనం చేసుకోవడమే. ఏ ఫుడ్ తింటే మనిషికి హాని, ఏ ఫుడ్ తినకపోతే హానో మనకి తెలుసు కదా. సో ఇబ్బంది లేదు. సో మంచిగా వాటర్ వేసుకున్నాం. నేనైతే దీంట్లో ఎగ్ కూడా వేసేస్తా, ఎందుకంటే పనిలో పని ఉడికిపోద్దిగా. ఇవి మన నూడిల్స్. సో ఇవి అప్పుడే కాదు, కాసేపు ఆగేస్తాను. ఎట్లా అంటే చూడండి, మీకే అర్థమైంది. ఎరా, వాట్ ఈజ్ యువర్ నేమ్? పిచ్చి మహోడు ఈడు కూడా అంతే. ఇప్పుడు వచ్చేసి దీంట్లో వంకాయ కూడా వేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఒకటి ఉండిపోయింది. మళ్ళీ దేనికి బొంగు, కడిగేసాడు ఆల్రెడీ, వేసాడు. కారం కూడా యాడ్ చేసేస్తే బెటర్ ఉంటుంది. ఈ వంకాయ ముక్కలు ఇవన్నీ కూడా కాసేపు ఆవిరి పడితే బాగుంటుంది. ఇది మొత్తం కూడా ఏదో డిఫరెంట్గా ఉంది. ఈ ముక్క అనేది ఉడకాలి ఫస్ట్. ఎలా ఉంటుందో ఏంటో ట్రై చేస్తున్నాం. ఎగ్స్ అయిపోయినట్టున్నాయి. మనం వంటుంటుంటే నైస్ అంటున్నారు చిన్నపిల్లలు. వీళ్ళిద్దరికి కూడా పెడదాం, తింటారుగా. చాలా వండేస్తున్నాం, అందుకే వీళ్ళని చూసిన తర్వాతే నాకు కొంచెం ఎక్కువ చేయాలనిపించింది. అందుకే ఇప్పుడు ఇదే కదిలియొద్దురా, పిల్లలకి ఏం తెలియదు. ఇంట్లో వేసేసి మూత పెట్టేస్తే కట్ట నాకు తెలిసి దిగిపోద్ది కాసేపట్లో. మనం అన్నీ వేసాం, ఒకటి మర్చిపోయాం. అదేనండి సాల్ట్. ఇన్ని వేసినప్పుడు మరి సాల్ట్ కూడా వేయాలి కదా, మన దగ్గర అది కూడా ఉంది. ఈ మధ్య మనం ఏం చేసుకున్నా కానీ కొత్త తరహాలు చేసుకుంటున్నాం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మనలో ఉన్న కళాకారుని బయటికి తీయాలని. సో తీసేస్తున్నాం. ఫైనల్గా ఇది అవుట్పుట్. చూస్తున్నారు కదా, సూపీ నూడిల్స్ అయితే వచ్చినాయి మనకి. సో ఎగ్తో పాటు ఇప్పుడు పిల్లకాయలు కూడా పెట్టేసి మనం కూడా తినేద్దాం. యూ వాంట్ టు ఈట్? ఐ విల్ గివ్ యూ. హే ఈట్. యూ వాంట్ ఈట్? చిలక నవ్వు. పెట్టేద్దాం. సో వీళ్ళిద్దరికి కూడా పెట్టాను, చెరొక ఎగ్గు ముక్క వేసాను. సో 2 ఎగ్స్ నాకు, ఎందుకంటే ప్రోటీన్ ఉండాలి, లేదంటే చెరొకటే ఇచ్చేవాడిని. నాకు ఇవి మళ్ళీ దొరుకుతుంది. హౌ ఈస్ ద టేస్ట్? Nice. ఆర్ యూ షూర్? Yes. ఓకే, గుడ్. ఎంజాయ్ ద మీల్ అండ్ సిట్ అండ్ ఈట్. దిస్ గాయ్ ఆల్సో. హే మ్యాన్, దిస్ గాయ్ యువర్ బ్రదర్. ఓకే, నాకు కొంచెం ఉండిపోయింది. పోన్లే, అలాగే పెట్టాంగా. ఇప్పుడు ఈ టేస్ట్ అనేది అదిరిపోయిందని చెప్పి నేను మిమ్మల్ని మోసం చేయొచ్చు, కానీ నా అంతరాత్మగా తెలుసుగా, యావరేజ్. కొంతమంది చేస్తే తినలేమండి. సో ఇది తినదగ్గట్టుగానే ఉంది. టేస్ట్ అయితే సూపర్ ఉందని నేను చెప్పను. మనం తినేదే కాబట్టి ఎట్లయినా ప్రయోగం చేసుకోవచ్చు. ఇట్లా ఉంది. నిమ్మకాయ పిండితే బాగుంది. హే కమాన్, వాళ్ళకి కూడా పిండుదాం నిమ్మకాయ. మిక్స్. ఆడు చూడండి, కరువు పట్టినట్టు ఎట్లా తింటున్నాడు. మిక్స్ చెప్పు. అర్థమైంది. పిల్లోడిని అడిగానండి. సో నా దగ్గర ఇంకోటి ఉందిరా చేసిస్తా అంటే, సరే చేయండి బాగుంది టేస్ట్ అన్నాడు. తర్వాత నాకు అది ఇచ్చేసి నేను ఇంటికి తీసుకెళ్ళి వండుకుంటా, నైట్ తింటా అన్నాడు. సరే ఓకే,
ఎంజాయ్. వాడు చూడండి కరువు పట్టినాడు తింటున్నాడు. కానీ అంతేనా ఒక ఆకలి తీర్చడంలో ఉన్న మజా దేంట్లో రాదండి. ఏదో నాకు వీలైనంత వరకు చేస్తున్నా. నాది ఫినిష్ అయిపోయింది. ఎగ్ ప్రోటీన్ కదా. ఇప్పటి వరకు పంచర్ అనేది లేదు. ఫస్ట్ టైం అండి ఇప్పటి వరకు మనం రైడ్ స్టార్ట్ చేసి. మొన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. పంచర్ పడింది. పంచర్ కాదు, ట్యూబే పోయింది. చూస్తున్నారు కదా. సారీ, టైరే పోయింది. సో టైరే మార్చుకోవాలి ఇప్పుడు. ఏంటి దిగిందా? టైర్ లైఫ్ అయిపోయింది, అర్థమైపోతుంది. టైర్స్ అయితే మార్చుకోవాలి ఇప్పుడు నేను. ఏం చేయాలి ఇప్పుడు? నేను ఇంకో ట్యూబ్ మార్చినా కానీ నా దగ్గర ట్యూబ్ అయితే స్పేర్ ఉంది. పంచర్ కూడా వేసుకోవచ్చు. ఖచ్చితంగా మళ్ళీ పడిపోద్ది. సో నాకు ఇప్పుడు ఒకటే ఆప్షన్ కనపడుతుంది. ఇది ఆపద్ధర్మ సమయం కాబట్టి ఇక్కడి నుంచి ఇంకా మన ఫాలోవర్ పొద్దున్న చెప్పా కదా మీకు. సో వాడి దగ్గరికి వెళ్ళిపోయి నేను అక్కడ దగ్గరలో లోకల్ షాప్లో టైర్ ఎక్కడో చోట కొనేసుకొని ఈ టైర్ తీసుకెళ్ళి టైర్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో వాడి దగ్గర 2-3 రోజులు స్టే చేసి, ఇంకొకటి ఎవరినైనా బండి ఉంటుంది కదా, అదే ఇట్లా ఏమైనా ఆగుతాయి కదా, వెహికల్స్ ఆగుతాయి కదా, ఎవడో ఒకటి లిఫ్ట్ అడిగి వెళ్ళాలి ఇప్పుడు అక్కడ వరకు సైకిల్ అనమాలు వేసుకొని. నాకు అదొక ఆప్షన్ అయితే కనపడుతుంది. సో ఇంక అంతకుమించి ఆప్షనే ఉంది. చూద్దాం ఎవడైనా హెల్ప్ చేస్తాడేమో. సో నాకైతే ఈ అన్నయ్యలు అయితే హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ భయ్యా, హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ. బికాస్ ఐ హ్యావ్ నో ఆప్షన్, యూ హెల్ప్ మీ. ఐ విల్ నెవర్ ఫర్గెట్ భయ్యా. వాట్ ఈజ్ యువర్ నేమ్? రూబెన్. సో ఇంక దీంట్లో వేసేసుకొని అక్కడ వరకు వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఎంత అండి, ఒక 20-25 కిలోమీటర్స్ ఉంది. ఇంకా మన అఖండ సైకిల్ యాత్రలో ఇది ఒక మచ్చ. చేయగలిగింది ఏం లేదు, ఆప్షన్ లేదు. చూపిస్తున్నా అది కూడా మీకు. టైర్ హోగయా. థ్యాంక్ యూ భయ్యా. ఇలాంటి సిచ్యువేషన్ అనేది వస్తుందని నేను అనుకోలేదు ఎప్పుడు కూడా. మొత్తం హిల్ ఏరియా. ఏందో నా పరిస్థితి, ఇట్లా ఉంది నా పరిస్థితి. ఇది వచ్చేసి మరం సిటీ అండి. నేను చెప్పా కదా మీకు. ఇక్కడ నుంచి న్యూ మగాయ్ మాయ అంట మనోడు ఉండే దగ్గరికి ఈ బండి అయితే తీసుకెళ్ళిపోతున్నారు. ఇక బ్యాక్ సైడ్ ఏదైతే కనపడుతుందో అదే సిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అంట. ఇక్కడ మన ఫాలోవర్ అని చెప్పా కదా, ఆ ఇన్విజిబుల్ ట్రావెలర్ అంటే ఎవరికి కనపడకూడదంట. ఫోన్ చేశాను వస్తున్నా అన్నాడు. ఈ భయ్య అయితే నన్ను ఇక్కడ దింపేశాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్య వన్స్ అగైన్. సో ఆపద్ బాంధవుడిలో వచ్చావు. సో మన సైకిల్ ఆ టైర్ అయితే కొనుక్కోవాలి. సో మన ఇన్విజిబుల్ ట్రావెల్ రాగానే ఇంకా ఈ పార్ట్ని అక్కడ వరకు అక్కడ ఎట్లా కొట్టినా తీసుకెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు ఎవరైతే చూస్తున్నారో ఇతనే ఇన్విజిబుల్ ట్రావెలర్. ఇతని ఫేస్ చూపించడం ఇష్టం లేదంటే ఎవరికి. సో ఓన్లీ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. పారిపోతున్నాను ఎక్కడికో. అది కూడా మాట పడింది కదా. సో ఈ రూమ్ అయితే నాకు ఆఫర్ చేశాడు మనోడు. రూమ్ అంటే ఓకే మనం సెట్ చేసుకుంటాం, ఎట్లయినా మనం అడ్జస్ట్ అయిపోతాం. నా సైకిల్ కూడా మనోడే నాకు టైర్ అదంతా కొనడానికి కొంచెం హెల్ప్ చేయాలి. నాకు ఎందుకంటే ఏం తెలీదు. బ్రో హెల్ప్ చేస్తావా? ఓకే. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇది ఓపెన్ చేస్తున్నా. పని ఏమైనా ఉందా నీకు? నాకు పని లేదు. సో ఇది ఓపెన్ చేసేద్దాం. ఏం లేదు, ఇది ఓపెన్ చేయడం కూడా చాలా ఈజీ. సో క్విక్ లివర్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేసేసి మనం ఇంకా జస్ట్ కొంచెం లూజ్ చేసేసి దీన్ని చైన్ తప్పియాలనుకుంటా. తెలియదేంటి సోదరా? తెలీదు బ్రో, బట్ ట్రై చేస్తున్నా కదా. చైన్ ఇలాగే ఉంటుంది. ఓకే, సెట్ని తప్పించేసి ఓకే తీసాం కదా. సో జస్ట్ వచ్చేసింది. సో ఇది తీసాం కదా. సో చాలా ఈజీ ఉంటాయి ఈ డెకాథలాన్లో ఏదైనా కానీ మనకి. సో ఇప్పుడు ఈ టైర్ అనేది ఓపెన్ చేద్దాం. సో ఇవి వచ్చేసి క్విక్ లివర్స్ అంటారు. వీటిని మీకు తెలిసే ఉంటుంది. మామూలు మన పంచర్ షాప్స్లో ఏంటంటే సో ఈ లివర్స్ అనేవి ఐరన్ ఉంటాయి. ఈ డెకాథలాన్లో మాత్రం ప్లాస్టిక్. ఎందుకంటే మనకి రిమ్ అనేది పాడవకూడదు. ఐరన్ అనేది రికమెండ్ కాదండి సైకిల్స్కి. సో 3 ఇస్తాడు. ఈ 3 వచ్చేసి కాస్ట్ 300 రూపాయలు డెకాథలాన్లో. సో మీరు ఆన్లైన్లోనే తీసుకోవచ్చు, ఆఫ్లైన్లోనే తీసుకోవచ్చు. చాలా ఈజీగా తీయచ్చు. నాకు అసలు ఏం తెలియదండి, అంతా ఫస్ట్ టైమే. సో మొత్తం ఇట్లా తీసేయడం ఈజీగా వన్స్ లింక్ వచ్చేస్తే. దగ్గరికి. సో చూస్తున్నారు కదండి, నాకు ఎందుకో ట్యూబ్ పనికి వద్దాం అనిపిస్తుంది. చిన్న పంచర్, చిన్న హోలు. సో దీనికి పంచర్ వేసేసుకుంటా, ఎందుకు వేస్ట్ చేసుకోవడం. నా దగ్గర ట్యూబ్ ఉంది, బట్ అయినా నాకు వేస్ట్ చేయడం ఇష్టం లేదు. ఏంటో నా బతుకు, అంతా ఫస్ట్ టైమే.
ట్రై చేద్దాం, ట్రై చేయడంలో తప్పులేదు. టైర్ ఫిట్టర్. సో ఫస్ట్ ఈ ఎమిరీ పేపర్ ఏదైతే ఉందో దాంతో నీట్గా రుద్దాలి. సో ఈ గమ్ము మన దగ్గర మీకు ఐడియా ఉండే ఉంటుంది. మీరు ఏం లేదు, మన పంచర్ షాప్ దగ్గర ఎట్లయితే వేస్తారో అంతే గమ్ అనేది నీట్గా అప్లై చేసుకోవాలి. ఇట్లాంటి స్టిక్కర్స్ అనేవి మనకి మార్కెట్లో దొరుకుతాయి. పక్కకు పో కుక్క. కుక్కని కుక్క అన్నా కూడా నాకు నచ్చదండి. ఎందుకంటే కుక్కని తక్కువ చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఆడెవడ కుక్క గారు అన్నట్టు మీరు కూడా కుక్క గారు అనండి. సో నాకు మర్యాద ఇవ్వడం ఇష్టం. అందరికీ మర్యాద, రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే మనం అంతా తెలుగు వాళ్ళం. మర్యాద ఇవ్వాలి, ఇచ్చిపుచ్చుకోవాలి ఏదైనా కానీ. సో ఇంక ఇదేముంది, జస్ట్ మనం పంచర్ అయిన దానికి సెంటర్ పాయింట్లో కరెక్ట్గా బాగా పెట్టాలి. సో జస్ట్ ఇట్లా పెట్టేసి అంటించేసాం కదా. అంటించేసి నేనైతే నాకు తెలిసిన దాని ప్రకారం దీనికి ప్రెషర్ అనేది అప్లై చేయాలి. సో ప్రెషర్ అప్లై చేయాలన్నమాట. ప్రెషర్ అప్లై చేస్తే అప్పుడు సెట్ అవుతుంది అది. అంతేనా బ్రో? కరెక్ట్గానే వేస్తున్నాను పంచరు. ఎగ్జాక్ట్లీ ఆల్రౌండర్ బ్రో. మీ పంచర్ షాప్ కూడా పెట్టాలి. ఎవడే తెలుసు బ్రో ఇవన్నీ ఫస్ట్ టైం చేయడం. సో ఇవాళ అయితే మన పరిస్థితి ఇలా ఉంది. సో మన ఇన్విజిబుల్ ట్రావెలర్ అయితే మనకి హెల్ప్ చేశాడు బాగా. పాపం అతను ఫేస్ చూపించినందుకే నాకైతే బాగా డిసాటిస్ఫాక్షన్ ఉంది. వెళ్ళే లోపల ఏదో ఒకటి చెప్పి చూపించేద్దాం ఏమన్నా. ప్లీజ్ ఏదో ఒక యాంగిల్లో కనపడతాడు. ప్లీజ్. సో ఇది పంచర్ అయితే వేస్తున్నాను. నా ప్లాన్ ఏంటంటే దీనికి పంచర్ వేస్తాను. నేను వేసిన పంచర్ సక్సెస్ అయ్యిద్దో సక్సెస్ కాదో నాకు తెలియదు. సో అందుకని దీనికి ఫుల్ ఎయిర్ పెడతాను. ఒక 2 days ఉంచుతా. 2 days తర్వాత చెక్ చేస్తాను. కామన్గా అయితే 2 or 3 points తగ్గాలి. ఇది తగ్గేదాన్ని బట్టి ఇంకో పంచర్ ఉందా లేదా అనేది నేను ఐడెంటిఫై చేసుకుంటా చాలా ఈజీగా. దాన్ని బట్టి ఏంటంటే ఈ ట్యూబ్ అనేది మళ్ళీ మనకి యూజ్ అవుతుందా లేదా అనేది మనకైతే అర్థం అవుతుంది. సో అది నా ప్లాను. ఇంకా రేపు నా పని ఏంటంటే వ్లాగ్స్ కాదండి. సో దీనికి ఎట్లయినా కానీ టైర్ మార్చడమే నా ప్లాను. పంచర్ అయితే వేసా, మరి ఇప్పుడు గాలి పెట్టి చూద్దాం. సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. హెవీ 50 PSI అంటారా? నేను అంత అయింది అయినా ఏంటో నా బతుకు నాకేం అర్థం కావట్లా. ఈ పంచర్లు ఏంటో. సో మొత్తం చెక్ చేసుకోవాలి నీట్గా, ఎందుకంటే లాంగ్ ట్రావెల్ చేస్తాం కదా. ఓకే, పంచర్ అనేది సక్సెస్ అయింది. గ్రాండ్ సక్సెస్. ఇంకా ఇది మన టెంట్ కూడా లోపల సెట్ చేసుకున్నాను. సో ఇవాళకి సెట్. సైకిల్ పరిస్థితి అయితే ఇది. రేపు వెళ్ళి ఆ టైర్ అయితే మనోడు అమ్ముటెళ్ళి నేనైతే ఒకటి తెచ్చుకుంటాను. సో ఇంకా విషాదకరంగా ఉంది కదా ఈ వీడియో. ఒక్కోసారి ఇంతే తప్పదు, అన్నిటికీ సిద్ధపడే వచ్చాం మనం. సో రేపు ఏం జరుగుతుందో చూడాలంటే మీరు స్టే ట్యూన్గా ఉండాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. సో ఉంటాను, బాయ్ బాయ్.